బిడ్డలారా, ప్రార్థించే ప్రార్థనాపరుడికి ఉండాల్సిన హృదయం ఏంటో తెలుసా? ఓ తాగుబోతు ఆయన కోసం ప్రార్థన చేస్తున్నాం. పలానా ఆవిడ భర్త త్రాగుబోతుగా బ్రతుకుతున్నాడు, ఆ అంశం కొరకు ప్రార్థన చేస్తున్నాం. ఏ మనసుతో ప్రార్థన చేయాలో తెలుసా? ఒకవేళ నీ భర్తే త్రాగుబోతైతే ఒక భార్యగా ఎంత అల్లాడిపోతావో ఆ మనసుతో ప్రార్థన చేయాలి. పలానోళ్ళ అబ్బాయి దారి తప్పి ప్రవర్తిస్తున్నాడట, ఇదిగో గంజాయికి బానిసైపోయాడట, పలానా అపవిత్రమైన కార్యానికి పలానా యవ్వన బిడ్డ బానిసైపోయాడట, అందరం ప్రార్థన చేద్దాం. ఆ మాట వినటంతో ఒకవేళ నీ కడుపున పుట్టిన బిడ్డలే గంజాయికి బానిసలైతే, ఓ తల్లి మీరు ఎలా చూస్తున్నారు తెలుసా? ఆ మాట అనొద్దన్నా, మా పిల్లల్ని మేము ఆ స్థితిలో చూడకూడదన్నా, కళలో కూడా అలాంటివి మాకు రాకూడదన్నా, మా పిల్లలకి మేము ఆపాదించుకోలేమన్నా అని